అంబేద్కర్ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని నూతనంగా నిర్మించిన కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వ శ్రీనివాస్ ఆవిష్కరించారు. దాదాపు 30 లక్షల నిధులతో వేములవాడలోని అంబేద్కర్ చౌరస్తా సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వ శ్రీనివాస్తో పాటు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే ప్రారంభించారు. కార్యక్రమానికి వీరితో పాటు గ్రంథాలయ చైర్మన్ నవల సత్యనారాయణ, ఏఎస్పీ శశేంద్ర రెడ్డి హాజరయ్యారు. అనంతరం మాది శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజున మహనీయుడి విగ్రహాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమని, ఆయన ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని అన్నారు. చౌరస్తా సుందరీకరణ పనుల వల్ల కొత్త అందం చేరుకుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ వల్ల అభివృద్ధి పనులు త్వరగా పూర్తయినట్లు తెలుపుతూ ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నామని, నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణం కోసం భూసేకరణ నిధులు మంజూరు చేపట్టినట్లు వివరిస్తూ రాజకీయాలకు అతీతంగా వేములవాడ పట్టణ అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు, దళిత సంఘాల ప్రతినిధులు ఉన్నారు. రెడ్డి గారు, గౌరవ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దలు అన్నా సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు భారతీయ జిల్లా జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, ఇప్పటివరకు బద్రీబాద్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు రాష్ట్ర నాయకులు రామకృష్ణ గారు, వేములవాడ పట్టణ అంబేద్కర్ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఉన్నటువంటి మిత్రులు దుర్గా ప్రసాద్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ గారి చౌరస్తాలో బాబాసాహెబ్ భారత రత్నగా వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఈరోజు ప్రభుత్వం పక్షాన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని వారి గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసే విధంగా ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా, ఈ జయంత్యోత్సవం సందర్భంగా ఈ తరం ప్రజలకు, ఈ తరం యువతకు వారి యొక్క ఆలోచన విధానాన్ని చెబుతూ వారి అడుగుజాడల్లో నడిచే విధంగా ముందుకు సాగడానికి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగిందన్నమాట సందర్భంగా చెబుతూ ఈరోజు భారత రత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంత్యుత్సవాల సందర్భంగా ఇక్కడ వారి కాంస్య విగ్రహాన్ని నా చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం నా జీవితం ధన్యమైందనే విధంగా, ఎందుకంటే కింది అట్టడు వర్గాలకు వచ్చినటువంటి సందర్భంలో వారి ఆలోచన ముందుకు తీసుకుపోయి ఈ తరానికి చూపెట్టేటువంటి కాంస్య విగ్రహాన్ని ఇక్కడ నూతన కూడలిని అభివృద్ధి చేసేటువంటి అవకాశం రావడం ఆనందదాయకం ఉందన్నమాట కూడా సందర్భంగా చెబుతూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, వేరే పట్టణ ప్రముఖులకు, బహుజనులకు సంబంధించినటువంటి బిడ్డలందరికీ కూడా ఈరోజు వేరే పట్టణమే కాకుండా అంబేద్కర్ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు వేరే పట్టణమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అంబేద్కర్ సంఘాల బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు కూడా మా మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు అనేక మంది సెక్రటరీ కానీ, ఇక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షులు, పార్టీలకు అతీతంగా కూడా అనేక మంది రావడం జరిగింది. వారందరికీ కూడా నేను అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబో రోజుల్లో కూడా మీరు చెప్పేటువంటి కార్యక్రమం ఇంకా మరింత ముందుగా ఇది మండల కేంద్రాలతో పాటు పెద్ద గ్రామాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం తీసుకుని ముందుకు సాగుదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, నమస్కారాలు.